వెల్కమ్. ఒక పెద్ద డిబేట్ జరిగింది నిన్న తమిళనాడు అసెంబ్లీలో. ఒక పెద్ద డిబేట్ జరిగింది. అసెంబ్లీ అంటే పొలిటికల్ స్పీచెస్, పొలిటికల్ నువ్వు ఆ స్కీమ్ ఇచ్చావు, నువ్వు ఈ స్కీమ్ ఇచ్చావు, నాకు ఈ డబ్బులు ఇచ్చావు, నువ్వు ఆ డబ్బులు ఇచ్చావు, డబ్బులు ఏమైనాయి, అప్పులు ఏమైనాయి, ఇవి ఎలాగో ఉంటాయి. పొలిటికల్ స్పీచ్లు కాబట్టి ఎలాగో ఉంటుంది. బడ్జెట్ మీద, స్కీముల మీద, ఓట్ల మీద అన్నిటి ఎలాగో చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్, బికాస్ ఇట్స్ ఆల్ దట్స్ మెంట్ ఫర్ పొలిటికల్ డిస్కషన్. But the major discussion which was eye-catching to me, నాకు కనిపించింది, నాకు నా యాంగిల్, నా లెన్సెస్లో నేను చూస్తా. ఓకే, ఐల్ సీ ఇన్ మై అంబేద్కరైట్ లెన్సెస్. ఈ అంబేద్కరైట్ లెన్సెస్ నేను చూస్తే, ఎస్టర్డే దెర్ వాజ్ ఎ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ బిట్వీన్ విజయ్ అండ్ ఉదయనిధి స్టాలిన్. ఏంటి వాళ్ళిద్దరు ఎవరు గ్రేట్ అంబేద్కరైట్ అనే దాని మీద చర్చించుకున్నారు. విజయ్ అంటాడు, మేమే అంబేద్కర్ యొక్క ఐడియాలజీ మీద పార్టీని ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నాము, మీరు కాదు. ఉదయనిధి స్టాలిన్ అంటాడు, ది అంబేద్కరైట్ అండ్ పెరియార్ యొక్క ఐడియాలజీలో ప్రభుత్వాన్ని నడిపింది మేమే అనే దాని మీద డిస్కషన్ జరిగింది నిన్న అసెంబ్లీలో. ఓకే, అంటే లుకింగ్ ఎట్ ది అడ్మినిస్ట్రేషన్ లెన్సెస్ ఆఫ్ ది అంబేద్కర్. That's what we are saying, that Ambedkar Defense Squad, why we are frequently talking about Ambedkar. చాలా మంది చెప్తున్నాను, నువ్వు పాటలు రిలీజ్ చేసేటప్పుడు ప్రతిదానికి జేఏడిఎస్, జై అంబేద్కర్ అని పాటలో పెడుతున్నావు ఎందుకు అని అంటే, అఫ్కోర్స్ దోస్ సాంగ్స్ ఆర్ కంపోజ్డ్ బై వన్ బ్రదర్ హూ ఈజ్ ఇన్ ఐ థింక్ గల్ఫ్ కంట్రీ. ఓకే, ఓమన్ అనుకుంటా, ఓమన్లో ఉన్నట్టున్నాడు బ్రదర్, కరెక్ట్ కంట్రీ గుర్తులేదు. ఓ బ్రదర్ నాడు గల్ఫ్ కంట్రీలో. ఆ బ్రదర్ యాక్చువల్లీ కంపోజ్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ ఇవన్నీ సాంగ్స్ అయినప్పటికీ కూడా ఒక వేరియేషన్ మార్చి ఎతకడం కూడా స్కిల్లే. ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఎనీబడి కెన్ రైట్ లిరిక్స్ అండ్ ఎనీబడి కెన్ రైట్ ప్లే ద మ్యూజిక్ అండ్ డ్రమ్. బట్ ఒక సాంగ్ చేసినప్పుడు నెక్స్ట్ సాంగ్ మళ్ళీ అదే మోడ్లో రాకుండా వేరియేషన్ ఎతకడం కూడా స్కిల్. బ్రదర్ కష్టపడి చేస్తున్నాడు. సాంగ్స్ నేను మీకు పెడతా ఉన్నా, జేఏడిఎస్, జై అంబేద్కర్. ఎందుకు అంబేద్కర్ని ఎక్కువగా హైలైట్ చేస్తున్నాం అంటే, బికాస్ ద అంబేద్కర్ ఐడియాలజీలో ప్రభుత్వాలు రన్ అయితేనే మాకు న్యాయం జరుగుతాయి. మేము అందుకదే అంబేద్కర్ని పెట్టుకొని తీసుకొచ్చాను. చాలామంది పొలిటికల్ పార్టీలు కూడా కష్టం ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే, జై జగన్ అన్న, ఆ జగన్ అన్న పేరు వినపడాలి తప్ప మిగతా ఎవరి పేరు వినపడకూడదు అనేది జగన్ గారికి ఉండొచ్చు. జై చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గారికి ఉండొచ్చు. ఇదేంత అంబేద్కర్ అన్నారు. మనం ఎప్పుడు టీడీపీ అనేది హైలైట్ అయితే, చంద్రబాబు నాయుడు గారు హైలైట్ అయితే బాగుండేది. కానీ అంబేద్కర్ని హైలైట్ చేస్తున్నారంటూ థర్డ్ పర్సన్ హైలైట్ అవ్వటం ఇష్టం ఉండకపోవచ్చు పొలిటికల్ పార్టీలకి. సెమీలైకే కాంగ్రెస్ వాళ్ళకి కానీ, బీజేపీ వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే ఇష్టం ఉండకపోవచ్చు. ఇష్టం లేకపోయినా మనకి దళితులకి న్యాయం జరగాలంటే ఈయన హైలైట్ అయితే న్యాయం జరిగిద్దని మేము నేను నమ్మి మేము దాన్ని హైలైట్ చేస్తున్నాం. అంబేద్కర్ పేరుని హైలైట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయనే మాకు ఆదుకోగలిగినటువంటి ఆయన చనిపోయి కూడా మనం బతికించగలిగిన వ్యక్తి ఆయనే మాకైతే అనిపిస్తుంది. సో కాబట్టి అంబేద్కర్ పేరు వాడుతున్నాం. ఇప్పుడు ఆ అంబేద్కర్ మీద చర్చ జరిగింది నిన్న. వీళ్ళిద్దరు ఎవరు అంబేద్కర్ లంచెస్లో ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నారని వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకున్నారు. నిన్న ఫస్ట్ స్పీచ్ ఇచ్చాడనమాట విజయ్ అసెంబ్లీలో. అసెంబ్లీ ఓపెన్ చేసిన తర్వాత ఒక ఫస్ట్ స్పీచ్ ఇచ్చాడు. అఫ్కోర్స్ ఇంకా పవర్, కరప్షన్ మీద, మిస్యూజ్ ఆఫ్ పవర్, ఫెయిల్యూర్ ఆఫ్ అవన్నీ కూడా, బట్ ఫెయిల్యూర్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇన్ అంబేద్కర్ లెన్సెస్ మీద చర్చించుకున్నారు ఇద్దరు. ఓకే, విజయ్ అక్కడ స్టాలిన్ గారిని, అంటే ఎంకే స్టాలిన్ పెద్ద ఆయన్ని కొద్దిగా ఎక్కిరిస్తూ మాట్లాడాడు విజయ్. సో వాళ్ళందరూ డిఎంకే లెజిస్లేటర్స్ వాళ్ళందరూ కూడా బాయ్కాట్ చేశారు విజయ్ని. ఓకే, విజయ్కి వ్యతిరేకంగా. సో ఉదయనిధి చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యాడు దాని మీద. వాళ్ళ నాన్నగారిని ఎక్కిరిచ్చాడు కాబట్టి అతను చాలా స్ట్రాంగ్గా వెళ్ళిపోయాడు అనమాట. అయితే ఇక్కడ అంబేద్కర్ ఆర్గ్యుమెంట్ ఎందుకు వచ్చింది అని అంటే, డిఎంకే అనేది లాంగ్ టైం ఛాంపియన్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ అంబేద్కర్ వాల్యూస్ ఇన్ తమిళనాడు. డెఫినెట్లీ వాళ్ళు మనం ఒప్పుకోవాలి డిఎంకే వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేస్తారా లేదు. ఇప్పుడు వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంది? ఎంత లేదన్నా ఓట్ బ్యాంక్ అండి.
చెప్పడానికి చెప్తారు అంతే. మేము అంబేద్కరిజం అంటారు. ఆ డామినెంట్ సొసైటీ వాళ్ళకి దళితులకి ఈక్వల్ స్టేటస్ ఒప్పుకోరండి సమాజంలో. ఇప్పుడుగా జరగదు అది. సమాజంలో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు దళితులు మనకి ఈక్వల్ ఏంటి అనేది అది ఎక్కడో మైండ్లో కొడతా ఉండేది, వాళ్ళు ఒప్పుకోరు. తమిళనాడు కూడా అంతే. తమిళనాడు వాళ్ళు ఏంటంటే పెరియార్ అనేటువంటి సిద్ధాంతం తీసుకుని అంబేద్కర్ ద్రవిడ సిద్ధాంతం తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఇంకెంత లేదన్న అప్పుడు డామినెంట్ సొసైటీ. అంటే విజయ్ అయినా ఏమంటారు స్టాలిన్ వీళ్ళందరూ కూడా డామినెంట్ సొసైటీ. బట్ అంబేద్కర్ ఐడియాలజీ తీసుకున్న ఐడియాలజీని డంప్ చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇంకా అట్రాసిటీస్ జరిగాయి. అందుకని ఓడిపోయారు స్టాలిన్ గారు. గ్రౌండ్ లెవెల్ అట్రాసిటీస్ జరిగినప్పుడు వాళ్ళు ఫిక్స్ అవుతారు ఇప్పుడు ఎవరిని సేవ్ చేయాలి. ఇప్పుడు అట్రాసిటీ కేసు ఏంటంటే వాట్ ఈజ్ అట్రాసిటీ కేసు? అట్రాసిటీ కేసు మీన్స్ ఇట్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ ఏ దళిత్ అండ్ నాన్ దళిత్. ఒక డామినెంట్ సొసైటీ వ్యక్తి మీద కదా అట్రాసిటీ కేసు పెడతారు. సో అట్రాసిటీ కేసులు అన్నీ కూడా ఇట్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ వన్ దళిత్ అండ్ డామినెంట్ సొసైటీ. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి అంటే డామినెంట్ సొసైటీ ప్రభుత్వాలు, గవర్నమెంట్లు, వాళ్ళ పొలిటికల్ పార్టీలు కాబట్టి వాళ్ళు ఏంటంటే బేసికల్గా ఎంత లేదన్నా తెర వెనక రాజకీయం చేసుకుని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని వాళ్ళు సేవ్ చేయడం ట్రై చేస్తారు. అట్రాసిటీ చేసిన వాళ్ళని దళితులకు ఏదో ఒకటి కంపెన్సేషన్ ఇచ్చేసి, కంపెన్సేషన్ అంటారు. కంపెన్సేషన్ అంటే ఏంటి అర్థం? వాళ్ళు డబ్బులు ఇచ్చి నోరు మూపించడం కంపెన్సేషన్ అంటే. శిక్ష వేయాలి కదా, శిక్ష కాదు. దే టాక్ అబౌట్ కంపెన్సేషన్. సో ఇది దళితులకు జరుగుతున్న అన్యాయం. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఈయనేమంటారంటే ఈవి పెరియార్ రామస్వామి అంబేద్కర్ యొక్క ఐడియాలజీ మీకంటే మేమే బెటర్ అని చెప్పి నేను అతను విజయ్ అసెంబ్లీలో చెప్పాడు. ఎందుకు మేమే బెటరు? సోషల్ జస్టిస్ చేసింది మేమే. 8 మంది దళిత మినిస్టర్స్ని ఈ దేశంలో ఎవరు ఇవ్వలేదు, నేనే ఇచ్చాను 8 మంది దళిత మినిస్టర్స్ని. వాళ్ళు విత్ ఫుల్ పవర్ ఇచ్చాను. వీళ్ళు విత్ ఫుల్ పవర్. వాళ్ళు బయటకు వచ్చి ఏమైనా డమ్మీ ఎమ్మెల్యేలని, ఇప్పుడు డమ్మీ మినిస్టర్స్ని డమ్మీ ఎమ్మెల్యేని మేము పెట్టలేదు, మేము ఫుల్ పవర్ ఇచ్చామని చెప్తున్నా ఒక అతను నిన్న బయటకు వచ్చి మీటింగ్ అయిపోయిన తర్వాత. సో దట్స్ వాట్ వి సెడ్. ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రిజర్వేషన్స్ మీద అలాగే వస్తాయి. బియాండ్ రిజర్వేషన్ ఇచ్చాడు అతను టికెట్లు. విజయ్ బియాండ్ రిజర్వేషన్ మోర్ దెన్ 20 ఐ థింక్ 15%కి వాళ్ళకైనా 30-40 వస్తాయి. 30-40 కాదు, 40-50 మందిని దళితులు పెట్టారు. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు విజయ్ యొక్క పొలిటికల్ పార్టీ మీద. అసలు బియాండ్ రిజర్వేషన్ వెళ్ళాడు అతను. బియాండ్ రిజర్వేషన్ వెళ్ళి ఈ సోషల్ జస్టిస్, అది అంబేద్కర్ లంచ్ మీద నేనే చూశాను, మీరు కాదు, మీరు మోనోపలి క్రియేట్ చేశారు. వాళ్ళిద్దరంటే మోనోపలి క్రియేట్ చేశారు. ఎవరు? డిఎంకే ఏడిఎంకే మోనోపలి క్రియేట్ చేశారు. దీని అంబేద్కరిజం మీద అంబేద్కరిజం మీద మోనోపలి అంటే ద్రవిడియన్ సిద్ధాంతం మాదే, మీరు ఇంకెవరు కాదు. అంబేద్కర్ పెరియార్ యొక్క వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, అంబేద్కర్ పెరియార్ వాళ్ళిద్దరు ఐడియా ఒకటే కాబట్టి ఇది 2 పేర్లు వాడతారు. అంబేద్కర్ పెరియార్ వాడతారు. పెరియార్ ఏమో బీసీ ఓట్ల కోసం, అంబేద్కర్ ఏమో దళిత ఓట్ల కోసం వాడతారు. అక్కడ అంబేద్కర్ పెరియార్ యొక్క ఛాంపియన్స్ ఎవరంటే డిఎంకే ఏఐడిఎంకే వాళ్ళిద్దరు కొట్టుకునేవాళ్ళు. ఇతను సడన్గా 3వ వ్యక్తి ఎరేజ్ అయ్యి మీ ఇద్దరు ఏంటి మోనోపలి అంటే నేను కూడా అంబేద్కర్ వాదని అని చెప్పేసి ఇతను ఎక్కువ మంది ఎస్సీలకి ఇచ్చి ఇతను దాన్ని బ్రేక్ చేశాడు. పొలిటికల్ అంటే మోనోపలి, ద్రవిడియన్ మోనోపలి, అంబేద్కర్ మోనోపలి బ్రేక్ చేశాడు. అతను చేసి పవర్ ఇచ్చాడు. నేను గతంలో కూడా చెప్పాను, అక్కడ చాలా సంవత్సరాల నుంచి ఒక గ్రామంలో దళితులకు బస్సులే లేకపోతే, ఎందుకు బస్సు లేదంటే రూట్ లేక కాదు, అక్కడ అగ్రకుర్ణాల వాళ్ళకి గొడవ వచ్చింది. వాళ్ళు వచ్చి పట్టుబట్టారు, వాళ్ళకి బస్సు వేయొద్దు అని చెప్పి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు గ్రామంలో. ఒక అతను మినిస్టర్ అయ్యాడు, షెడ్యూల్ క్యాస్ట్ వ్యక్తి. ఆ మినిస్టర్ అయిన వ్యక్తి ఆ విజయ్కి చెప్పి ఆ అగ్రకులాలకు వ్యతిరేకంగా బస్సు పంపించాడు. ఎందుకు? అతను పవర్ ఇచ్చారు, అతనికి ఫుల్ పవర్ ఇచ్చారు. ఓకే, అసలు ఆ విలేజ్ని టచ్ చేయడానికి భయపడేవాళ్ళు. ఎందుకంటే అది మళ్ళీ ఆ డామినెంట్ సొసైటీ వాళ్ళు తిరగబడతారేమోనని వ్యతిరేకంగా చేశాడు. సో అది ఏంటంటే పవర్ ఉన్నటువంటి ఒక మినిస్టర్స్ వాళ్ళకి జస్టిస్ చేయగలుగుతారు. బస్సులు వేయటం అనేది అన్యాయమేం కాదు కదా, న్యాయమే ఏదో కోరుకున్నారు. మా కాలనీలో నుంచి బస్సు పోవాలనేది వాళ్ళ కన్ఫ్లిక్ట్ తమిళనాడులో. ఇతను విజయ్ గెలిచిన తర్వాత ఒక బస్సు పంపించారు. సో అది ఇవన్నీ వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. మీరేమి అంబేద్కర్కి పెరియార్కి మీరేమి వారసులు కాదు, నేను 3వ వాడిని వచ్చాను, మోనోపలి కుదర దగ్గర నుంచి ఐఎమ్ ఆల్సో అంబేద్కర్ రైట్ అని అంబేద్కర్ యొక్క లంచెస్లో వీళ్ళు మాట్లాడుకుంటుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, దట్స్ వాట్ we ADS advocating the political parties in the state of Andhra Pradesh.
యూ ఆల్సో షుడ్ లుక్ ఎట్ సీ ఇన్ ద అంబేద్కర్ లెన్సెస్లో చూడాలి. లెన్సెస్ చూసినప్పుడు ఈ మార్జినలైజ్డ్ సొసైటీకి న్యాయం చేస్తారు. ఓకే, మనం చెప్తే వినే వాళ్ళకి మనం ఎవరైనా వింటారండి. మనం చెప్తే వినేయాలంటే వీళ్ళేమో ఓట్లు తీసుకొని వేస్తారు, దళితులు ఓట్లు తీసుకొని వేస్తారు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలి. డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎస్సీ ఓడి దగ్గర ఉండవు, ఎవరో ఖర్చు పెడతారు. సో వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వచ్చేది. ఐ నో దట్ ద ఫ్యాక్ట్ నేనేమి ఇగ్నోర్ చేయట్లే, ఆ ఫ్యాక్ట్ ఎలా ఉంది. బట్ దాంట్లోనే కొద్దిగా కనీసం సరే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ మీరు సపోర్ట్ చేసినా సరే అది పక్కన కనీసం పవర్ ఇవ్వాలి కదా. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ సో మైనింగ్ అవి ఇవి డబ్బులు మేమే తీసుకుంటామండి, ఎందుకంటే మేము ఖర్చు పెట్టాము నీకు ఎమ్మెల్యే అవ్వడానికి, అంతవరకు ఓకే, దట్స్ అండర్స్టాండబుల్. బట్ అట్లీస్ట్ అట్రాసిటీ కేసుల దగ్గర కొద్దిగా పవర్ ఇవ్వాలి మినిస్టర్స్కి. కనీసం కేసుల్ని పోలీసులను కూడా ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి హోమ్ మినిస్టర్లు ఇవన్నీ కూడా డమ్మీ అయిపోయారు మొత్తము. సో అది యాక్చువల్గా దట్ ఈస్ వేర్ ద డిస్కషన్ వాస్ దేర్ ఎస్టర్డే ఇన్ తమిళనాడు బిట్వీన్ ఉదయనిధి అండ్ ఓకే. సో గవర్నమెంట్లో అసలు డిఎంకే వాళ్ళ యొక్క ఛాంపియన్ ఎక్కడ? బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ఇవ్వటం, ఎస్సీలకి 20% రిజర్వేషన్ ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం వీళ్ళే, ద డిఎంకే వాళ్ళే. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ 50% గీప్లే తీసేయండి అని చెప్పి ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చి పడేసింది వాళ్ళే, డిఎంకే వాళ్ళే. అంటే వాళ్ళు ఛాంపియన్స్, దాంట్లో అంబేద్కర్ యొక్క ఐడియాలజీలో ఛాంపియన్స్, ఉమెన్ ఎడ్యుకేషన్లో వెల్ఫేర్లో ఛాంపియన్స్, గుడుల్లోకి పూజారులను పంపించి దళిత పూజారులను పంపించింది కరుణానిధి ప్లస్ స్టాలిన్ గారు. వాళ్ళు నిజంగా ఛాంపియన్స్ డిఎంకే వాళ్ళు. సో అన్నాదురాయ్, కరుణానిధి, స్టాలిన్ వీళ్ళు ముగ్గురు కూడా మంచిగా చేశారు. ఈవెన్ స్టాలిన్ డిడ్ వండర్ఫుల్ జాబ్. మరి అతను ఓడిపోకూడదు, బట్ ఓడిపోయాడు. బట్ ఎనీవే విజయ్ వచ్చిన స్టాలిన్ వచ్చిన ఇట్ డజంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ ది ఆల్ ఆర్ సెక్యులర్. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. న్యాయం చేస్తారు లోపల. సో నేనేమంటానంటే, బట్ ఇప్పుడు విజయ్ దాన్ని ఏమంటాడంటే, మీరు దాన్ని మోనోపలి క్రియేట్ చేస్తారు, ఈ మోనోపలి కుదరదు. ఇదిగో నేను వచ్చాను చూడండి, నేనే మీకంటే ఎక్కువ ఇచ్చాను సీట్లు, అంబేద్కర్ లీగసీని నేను ఫాలో అవుతున్నాను, ఇక మీరు డిఎంకేలు మర్చిపోండి అని చెప్పి అతను ప్రసంగం ఇవ్వటం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్ ఆర్ బ్రేకింగ్ ద లంచెస్ ఆఫ్ అంబేద్కర్. దేశవ్యాప్తంగా అంబేద్కర్ అనేటువంటి లంచెస్ను ఎరగొట్టేస్తున్నారు. ఎవరైనా అంబేద్కర్ అతను రాజ్యాంగం రాశాడా? మేము రాయాలి, ఆయన ఊరికి ఆఫ్టర్ ఆల్ రాజ్యాంగం రాసాడు ఒక వ్యక్తి, అతనికి మేము వాల్యూ ఇచ్చేది ఏంది? అతను అసలుకి అంత సీన్ లేదు అంబేద్కర్ అనేవాళ్ళు ఉన్నారు. ఓకే, బట్ తమిళనాడులో అంబేద్కర్ కోసం కొట్టుకుంటున్నారు. ఐఎమ్ ది వారసుడ్ ఆఫ్ అంబేద్కర్ అని చెప్పి కొట్టుకుంటున్నారు. దట్స్ వేర్ ఏ బిగ్ థింగ్ దట్ ఓన్లీ కమ్స్ వెన్ ది ప్రెజర్ ఫ్రమ్ ది ఓటర్స్. మేము అందుకే దళిత ఓటర్స్ మీరు ప్రెజర్ ఉండాలి దళిత ఓటర్స్లో. మేము అదే చేస్తున్నాము. ఐ నో దట్ ఇట్ ఈస్ రిస్కీ ఫర్ మీ పొలిటికల్లీ, చాలా రిస్కీ. పొద్దుగూకులు ఇది గురించి మాట్లాడుతుంటే టీడీపీ వాళ్ళకి మండిద్ది, వైసీపీ వాళ్ళకి మండిద్ది, కాంగ్రెస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి, ఈవెన్ రాహుల్ గాంధీకి కూడా మండిద్ది. రాహుల్ గాంధీ బయటకు వచ్చి అంటున్నాడు ఏమని, రాజ్యాంగం పట్టుకొని అంబేద్కర్ అది ఇది పిచ్చి ఇవ్వాలి అది అంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఆల్సో బ్రాహ్మణ్, రైట్? కంటిన్యూస్లీ ఇఫ్ యూ టాక్ అబౌట్ పవర్ అండ్ ఆల్, పవర్ ఈజ్ మోర్ డేంజరస్. సో ఈవెన్ రాహుల్ గాంధీ మండిది. సో వీళ్ళందరూ ఏంటంటే ద డామినెంట్ సొసైటీలో ఉన్న వాళ్ళు పొద్దుగూకులు అంబేద్కర్ గురించి మాట్లాడితే నచ్చదు వాళ్ళకి. బట్ తప్పదు, ఎందుకంటే ఈ లెన్సెస్లో కనుక వాళ్ళు చూడకపోతే వీళ్ళకి అన్యాయం జరిగిపోయింది. రిజర్వేషన్ తీసేస్తూ ఉంటారు, రాజ్యాంగం ఎత్తేస్తూ ఉంటారు, ప్రైవేటైజేషన్ అంటారు. సో దిస్ ఓన్లీ ద వెపన్ టు కంట్రోల్ దిస్ మార్జినల్ సొసైటీస్ ఓన్లీ అంబేద్కరిజం. దట్స్ అదర్ దాన్ దట్ there is nothing, right? Whatever it happens to me that I am doing that. Okay, DMK has decades of concrete movements చేసేవాళ్ళు గతంలో. సోషల్ జస్టిస్ అనేది నీ ఒక్కడు సొత్తా అని నిన్న ఎవరు మన్నాడు, విజయ్ అసెంబ్లీ మాట్లాడితే నీ ఒక్కడు సొత్తావు సోషల్ జస్టిస్. ఓకే, మీరు కరప్షను, ఫ్యామిలీ డామినెన్సు, గవర్నెన్స్ పూరు ఇదంతా చేశారు, సోషల్ జస్టిస్ కూడా మేమే చేసామన్నారు. ఇదిగో వీఆర్ చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పింది మేమే. మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కూడా ఈక్వల్ రైట్స్, యాక్సెస్ టు ఎడ్యుకేషను, ఎకనామిక్ అప్లిఫ్ట్మెంటు, కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ ఇవన్నీ కూడా అంబేద్కర్ యొక్క ఐడియా. ఈ అంబేద్కర్ ఐడియాని మనం చేయాలి. సో ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఏడేస్కి సహకరిస్తే మేము చేస్తాం, ఇది మేము చేపిస్తాం, మేము చేయకపోయినాం గవర్నమెంట్లు చేపిస్తాం. ప్రభుత్వాలను మైండ్ సెట్ మారుస్తానండి.
ఐ థింక్ దట్ ఐ హ్యావ్ చేంజ్డ్ ఎ లిటిల్ మైండ్ సెట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్. నేను కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు. ఎక్కడో రూమ్లో కూర్చొని నువ్వు పొదుగులు వీడియోలు మాట్లాడితే ఎవరో నిన్ను చూసి నువ్వేం పెద్ద తోపు అని మీకు అనిపించవచ్చు. నాకు ఎక్కడో కొడుతుంది ఏంటంటే అట్లీస్ట్ 1 or 2 పొలిటికల్ పార్టీల మైండ్ సెట్ని నేను మార్చగలనని నా అనుమానం ఉంది అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. పొదుగులు డమ్ చేస్తున్నాయి. ఇది నా ఉద్దేశం వాళ్ళు కొద్దిగా మారుద్దామని. మారిస్తే ఏమైందంటే వీళ్ళకి రక్షణ జరిగిద్దని. పొలిటికల్ రిప్రజెంటేషన్ బియాండ్ ఎలక్షన్స్ జరగాలి. దళితులకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి పవర్ ఇవ్వాలి. ప్లస్ వాళ్ళు కొద్దిగా రిజర్వేషన్స్కి ఎందుకు స్ట్రిక్ అవ్వాలి. రిజర్వేషన్స్ 15% అంటే 20% ఇవ్వండి. ఓకే, రిజర్వేషన్ మీన్స్ దట్ లెస్ దెన్ దట్ ఈ షుడ్ నాట్ గివ్. అది మీనింగ్. అది దాని అర్థం మోర్ దెన్ దట్ ఇవ్వకూడదని కాదు కదా. మోర్ దెన్ దట్ కూడా ఇచ్చేటట్టు ఉండాలి. క్యాస్ట్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్ మీద ఫోకస్ పెట్టాలి. ఈ కంటిన్యూస్ డిస్క్రిమినేషన్, సోషల్ ఎక్స్క్లూజన్ జరగకూడదు. అంటే డామినెంట్ సొసైటీ వాళ్ళు అనుకోకూడదు ఇది మన గవర్నమెంట్, వాళ్ళని కొట్టినా సరే మన గవర్నమెంట్ కాపాడిద్ది అనేటువంటి. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో కమ్మోళ్ళు ఎవరన్నా కొడితే మన గవర్నమెంట్ వాళ్ళు కాపాడతారు. వైసీపీలో రెడ్లు ఎవరన్నా సరే వాళ్ళని కొడితే మన గవర్నమెంట్ మనల్ని కాపాడు. ఇదంతా ఉండకూడదు. ఏ గవర్నమెంట్ అయినా సరే ఈ యొక్క డిస్క్రిమినేషన్ని, సోషల్ ఎక్స్క్లూజన్ని చాలా సీరియస్గా డీల్ చేస్తారు అని భయం ఉంటే ఎవరు చేయరు. ఓకే, మోర్ ఓవర్ పొలిటికల్ పార్టీస్ కదా, డైరెక్ట్గా పొలిటీషియన్సే, డైరెక్ట్గా పొలిటికల్ పార్టీ ఎమ్మెల్సీలు డైరెక్ట్గా దళితుని చంపేస్తే ఆయన కాపాడాల్సి వచ్చింది. ఎందుకు వాళ్ళ ఎమ్మెల్సీ ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి చంపేసి డోర్ డెలివరీ చేశాడు. ఇది వాళ్ళ పొలిటికల్ పార్టీ, డైరెక్ట్గా పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎంత లేదన్నా సార్ మనోడు అనేటువంటి ఫీలింగ్తో వాళ్ళు కొద్దిగా ప్రొటెక్షన్ ట్రై చేశారు. ఇక్కడ తెలుగుదేశంలో కూడా మొన్న ఆయన వీరప్ప ఎవరో ఒక అతను అప్పారావు ఆ షెడ్యూల్ క్యాస్ట్ రోడ్ ఎందుకు నీ ఇంట్లో అని చెప్పి డైరెక్ట్గా ఆడియో రిలీజ్ అయింది. కనీసం అతని మీద యాక్షన్ కూడా తీసుకోవడం, ఎస్సీఎస్ కేసు కూడా పెట్టలేదు. ఎందుకంటే తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే వాళ్ళ నాన్నగారు ఎవరు. సో అంటే ఇదేంటి వాళ్ళ పొలిటికల్ పార్టీల్లో వాళ్ళ పొలిటికల్ పార్టీ నాయకులు అయితే వాళ్ళు ఇంకదే ఫేవరెటిజం అంది. మన పొలిటికల్ పార్టీ వాళ్ళని సేవ్ చేయాలి కదా అనేది ఉంటుంది. ఓకే, అది మన కుటుంబ సభ్యుని మనం కాపాడాలి కానీ ఎలాగైతే ఉంటుందో, సో అలాగే పొలిటికల్ పార్టీ మెంబర్ని కూడా వాళ్ళు కుటుంబ సభ్యులుగా తీసుకొని వాళ్ళు సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. అల్టిమేట్గా ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయంటే మార్జినలైజ్డ్ సొసైటీకి ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్ క్వాలిటీని పెంచడంలో ఫోకస్ పెట్టాలి. అవుట్కమ్స్ అల్టిమేట్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యొక్క మొరాలిటీని ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ ల్యాండ్ అండ్ అసెట్ క్రియేషన్ టు దళిత కమ్యూనిటీస్ ఫోకస్ చేయాలంటే, ఈ ల్యాండ్ అండ్ అసెట్ క్రియేషన్ టు దళిత కమ్యూనిటీస్ చేయాలి అని అంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? భూముల కోసం ఏదన్నా చేస్తారు కానీ భూములుగా పోగొట్టుకోరు. హత్యలు చేస్తారు, రెండింటి కోసం హత్యలు చేస్తారు. ఒకటి భూమి కోసం, 2 ఆడపిల్లలు అంటే వాళ్ళ ఇళ్ళ ఆడపిల్లలను గెలిగితే చంపేస్తారు, పరువు హత్యలు చేస్తుంటారు. భూములు, ఆడపిల్లలు, డబ్బులు, కాంట్రాక్ట్లు, మనీ, ఈ 3 కోసం హత్యలు చేస్తూ ఉంటారు. మరి భూమి అనేది అంత అలాంటిది. భూముల యొక్క డిస్ట్రిబ్యూషన్ అంటే ఎంత డిఫికల్ట్. అసలు గతంలో చేసిన భూములు ఏమైనాయి అంటే 1950 నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఏమైనా భూములు అంటే ఎవరికీ తెలియదు. సో అందుకని వీఆర్ ఆల్సో మేము ఏడేస్తే పెట్టి డైలీగా ఇంటర్నల్ ఎలక్షన్స్ పెట్టాలి. లిమిట్స్, ఆఫీస్ బేరర్స్ కూడా టర్మ్స్ అండ్ లిమిట్స్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. కాన్స్టిట్యూషన్ని మీరు ఫాలో అవ్వాలి. డిస్క్రిమినేషన్ విదిన్ ద పార్టీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపించడం కరెక్ట్ కాదు. డేటా బేస్డ్ పొలిటికల్ సోషల్ జస్టిస్ ఉండాలి. ఎకనామిక్ అంబేద్కరిజాన్ని మీరు ఫాలో అవ్వాలి. జాబ్ క్రియేషన్, ఎంటర్ప్రినర్షిప్ ఫండ్స్, లోన్స్ ఇవన్నీ ఇస్తూ ఉండాలి. ఇవన్నీ మీరు చేస్తూ ఉండాలి. మేము ఏడీఎస్ తరపు నుంచి చేస్తున్నాం. మా వాళ్ళు మీరు పోటీ చేయండి అంటున్నారు. దాని విషయం తర్వాత మాట్లాడదాం. మేము వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని, ఇది నా ఒక్క డెసిషన్ కాదు. ఎందుకంటే నేను పోటీ చేయను కదా. అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాల్లో, అన్ని 175 నియోజకవర్గాలు నేను చేయలేను కదా. ఐ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 175 members టు కంటెస్ట్. అట్లీస్ట్ దళిత గ్రామాల్లో సర్పంచులుగా ఎన్నికలకి కంటెస్ట్ చేసేవాళ్ళు నాకు ముందుకు రమ్మంటే ఒక్కటి రాలేదు. ఫ్యాక్ట్ చెప్తున్నాను. మీరు గ్రామాల్లో సర్పంచ్గా ఎన్నిక చేసేవాళ్ళు, పోటీ పడేవాళ్ళు ఏడీఎస్ తరపున రానంటే నోబడీ కేమ్ ఫార్వర్డ్. అండ్ దెన్ అగైన్ నాకు చెప్తున్నారు, మరి రాజ్యాధికారం గురించి మాట్లాడుతున్నారు, పొలిటికల్ గురించి మాట్లాడుతున్నారు. అరే కంటెస్ట్ చేయడానికి ఒక్క సర్పంచ్ దొరకలేదు, మనం కంటెస్ట్ గురించి మాట్లాడడం అనవసరం. అదే మన కెపాసిటీ ఎంతవరకు ఉందో గ్రౌండ్ లెవెల్ రియాలిటీని బట్టి పోవాలి. ఈ గ్రౌండ్ రియాలిటీని బట్టి. అలాగని ఇప్పుడు రారని కాదు, రావచ్చేమో, వస్తారు, చూద్దాం. దెన్ విల్ చేంజ్ ది ఆర్గనైజేషన్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ అండ్ ద మూవ్మెంట్స్
సిస్టమ్ కానీ స్లోగా డెవలప్ అవుతాయి, ఒకసారిగా డెవలప్ అవ్వు. ఎనీథింగ్ దట్ లెట్ us టాక్ అబౌట్ ఇట్ లెటర్. థ్యాంక్ యూ, నమస్కారం. జై అంబేద్కర్, జై ఐడియాస్.